ప్రతి పేదవాడికి గూడు కల్పించాలన్న లక్ష్య సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అత్యాధునిక పరిజ్ఞానంతో అత్యంత నాణ్యమైన ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. ఇళ్ల నిర్మాణ పరంగా అనంతలో ధర్మవరం అగ్రగామిగా నిలుస్తోంది. ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం అమల్లో అనంతపురం జిల్లా ధర్మవరం దూసుకుపోతోంది. పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చేలా నియోజకవర్గ వ్యాప్తంగా 23,000 గృహాల నిర్మాణం సాగుతోంది. అందులో 8,000 ఇళ్లను అపార్ట్మెంట్ల రూపంలో నిర్మిస్తున్నారు. ఇందులో ఒక బ్లాక్ను వచ్చే నెలలో లబ్దిదారులకు అందించనున్నారు. మిగిలిన గృహాలను ఎన్నికలకు ముందే పూర్తి చేసేలా పనుల్లో వేగం పెంచారు. ఈ మేరకు ఎమ్మెల్యే సూర్యనారాయణ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ధర్మవరం పట్టణంలో ఎక్కడా కూడా ఒక్కరు కూడా ఇంటి పడ లేదు, ఇల్లు లేదు అనకుండా ఈ సంవత్సరం ఆఖరికి తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతోంది గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో. ఇప్పటికే ధర్మవరం పట్టణంలో గత 2 సంవత్సరాలుగా 2,50,000 రూపాయలతో దాదాపు 6,000 ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు అదనంగా ఒక 9,000 మందికి ఇంటి పట్టాలు ఇస్తున్నాం. వారికి కూడా 9,000 ఇల్లు కూడా ఇప్పుడు 6,000 శాంక్షన్ అయిన ఆల్రెడీ. మళ్ళీ ఆ వారికి కూడా మిగిలిన 3,000 మందికి కూడా శాంక్షన్ చేసి ఇమీడియట్గా స్టార్ట్ చేయించే పరిస్థితి తీసుకుంటున్నాం. ఇల్లు లేని కుటుంబం ఉండకూడదనే లక్ష్యంతో పేదలను గుర్తించి ఇల్లు లేదా ఇంటి స్థలం అందించే ఏర్పాటు చేశారు. స్థలాలు పొందిన వారు ఇల్లు కట్టుకునేలా ప్రభుత్వ రాయితీ, బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నారు. ఆర్థికంగా మరింత వెనకబడిన వారికి ఎమ్మెల్యే తన వంతుగా నిర్మాణ సామగ్రి ఉచితంగా అందజేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చేనేత కుటుంబాలకు గృహలబ్ధి చేకూర్చారు. ముస్లిం మౌజాన్ ఇమాంలకు ప్రత్యేకంగా 60 ఇళ్లు కట్టిస్తున్నారు. ఇంటి స్థలాల కోసం సేకరించిన భూమిని సొంత ఖర్చులతో చదును చేయించి పేదలకు పట్టాలు పంపిణీ చేస్తున్నారు. సంధిండ్లు కట్టుకున్నాము. మా కళ సంధింట కళ కూడా మాకు నెరవేరింది. దగ్గర 20 ఏళ్ళ దాకా మేము బాడిగింట్లో బతికిన వాళ్ళము. ప్రభుత్వం ద్వారా సాయం పొందిన దానికి మాకు హ్యాపీగా ఉన్నాం. మాకు ఇప్పుడు ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఇండ్లు శాంక్షన్ అయింది. ఇంతకుముందు మేము బాడిగింట్లో ఉన్నాము. దాదాపు 15 ఏళ్ళు ఉన్నాము. ఇప్పుడు లోన్ శాంక్షన్ అయిన వల్ల ఇప్పుడు మొదలు పెట్టినాం. ఇండ్లు దాదాపు పూర్తి అయిపోయి వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చినందువల్లనే మేము ఇప్పుడు వాళ్ళు లబ్ధి పొందాము. ప్రభుత్వం ద్వారా 2.5 లక్షలు ఇచ్చారు. ఇల్లు కట్టుకున్నాము. బదిలీ లోన్ ఇచ్చారు. దానివల్ల బాగానే ఉపయోగం అయ్యింది మాకు. ఇంకా పై కూడా అదే ప్రభుత్వం వస్తే ఇంకా ఏమైనా సాయం అందుతుందని చూస్తున్నాము. ఇల్లు లేని వాళ్ళు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళు ఇల్లు కడుతున్నారు. జిల్లాలో మంచి అభివృద్ధి ప్రోగ్రెస్లో ఉన్న కాన్స్టిట్యుయెన్సీ అంటే ధర్మవరం అనేది ఉంది. వాటికి తోడు మనకు PMAY అర్బన్ హౌసింగ్ G+ స్ట్రక్చర్స్ అవి కూడా ఎక్కువ అక్కడ వచ్చాయి కాబట్టి వాళ్ళు కూడా మంచి ప్రోగ్రెస్లో ఉన్నాయి. జిల్లాలో ఇంతవరకు కంప్లీట్ అయిన స్టేజెస్లో ఉండేది ధర్మవరంలోనే ఉన్నాయి కాబట్టి వాటిని తొందరలో కూడా ఇనాగ్రేషన్కు అవకాశం ఉంది. గృహ నిర్మాణ శాఖకు ధర్మవరం నియోజకవర్గం ఓ నమూనాగా మారనుంది. ఎక్కడా లేని విధంగా వృత్తులు, సామాజిక వర్గాల వారీగా పేదలను గుర్తించి సొంతింటి కల నెరవేరుస్తున్న తీరు అందరి ప్రశంసలు పొందుతోంది.